ఏంటమ్మా? వేరే హీరోయిన్లు వేరే ఇంట్లో పుట్టిన పిల్లల్ని అయితే ఊహించుకుంటారా వీళ్ళు? ఏం ఊహించుకుంటారు? నీ గురించి చెప్పలే నేను ఈడ. నేను నీ మిమ్మల్ని అనట్లేదు. అయ్యో నీ గురించి చెప్పట్లేదమ్మా. అమ్మ తల్లి నీ గురించి నా వర్షన్ నన్ను అడిగారు. నువ్వు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలే తల్లి. సంజయ్ రెడ్డి గారు వినండి అమ్మా, వినమ్మా. నా వర్షన్ అడిగినా నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మధ్యలో డిబేట్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు కదా, జస్ట్ దాన్ని చెప్పండి. తల్లి వినమ్మ తల్లి, నేను ఎవరిని ఇక్కడ తల్లి కాదండి, సంజయ్ రెడ్డి గారు. వినమ్మ తల్లి, మీరు వినండి. నా వర్షన్ నేనేం చెప్తున్నానంటే, ప్రభావం పడుతుంది ఫ్యాన్స్ అంటే. ఒక హీరో అంటే ఫ్యాన్స్ ఉంటారు. అదే మిమ్మల్ని అనలేదు కృష్ణకుమారి గారు. ఏమన్నా ఇప్పుడు మంజులమ్మని యాక్సెప్ట్ చేయట్లేదంటే మిగతా వాళ్ళ పిల్లల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారా అనేది క్వశ్చన్. నేను అదే చెప్తున్నానమ్మా. కృష్ణకుమార్ అక్క కూడా అదే చెప్తున్నా. నేను కృష్ణకుమార్ గారిని నేను అనట్లేదు. కృష్ణకుమార్ గారు నేనేం చెప్తున్నానంటే, ఫ్యాన్స్ అన్నప్పుడు ఏ పిల్లల్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరంటే, ఇవాళ ఫ్యాన్స్ అలా అనుకుంటారు, వేరే ఫ్యాన్స్ ఏమో వేరే రకంగా అనుకుంటారు కదా. పోల్చేంత స్థాయి వీళ్ళది కాదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత పెద్ద వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి తేడా లేదా? కాదు కృష్ణకుమార్ గారు, నేను అలా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అలా ఆదర్శంగా వెళ్ళాలి. అప్పుడు ఒక హీరో అనేది సమాజానికి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంటది. తను చెప్పాడు ఒక సందర్భంలో, ప్రభాకర్ గారు, నేను చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటా అంటే, మరి చిరంజీవి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు చిరంజీవి కొడుకు మరి రామ్ చరణ్ గారు ఎంత సఖ్యతగా ఉంటారు, ఎంత బాగుంటారు, మరి వాళ్ళ కొడుకును కూడా ఈయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నానమ్మా. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఎవరిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కూడా, మనం ఎవరిని ఏది తీసుకున్నాగా ముందుకెళ్ళాలి అని చెప్తున్నాం. సరే, పిల్లలకు తెలియకపోవచ్చు, పరిస్థితి కాదులేండి. మనం అంత పెద్ద వాళ్ళతో పోలిస్తే వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేసే వాళ్ళం అవుతాం మనం. బేసికల్గా సమాజంలో ఇలాంటి వాళ్ళని డిలీట్ చేయాలి తప్ప కానీ ఎంటర్టైన్ చేయకూడదు. మనం ఎంటర్టైన్ చేయడం అని కాదమ్మా, మన వర్షన్ మనము ఇప్పుడు ఇవాళ వాళ్ళు మేము అన్నది తప్పయింది అని చెప్పేసి కుటుంబ పరంగా ఇది కరెక్ట్ అయిన వర్డ్ కాదు అని చెప్పడము. సరే, కానీ మనం మాట్లాడుతుంటే వాడు ఏమనుకుంటాడంటే, నన్ను మెగాస్టార్ కొడుకుతో పోలుస్తున్నారు, నన్ను వీళ్ళతో పోలుస్తున్నారు అని అనుకుంటాడు. వాడికి అంత సీన్ లేదు. వాడికి అడుగు తిన్న ఫుల్, వాడికి అంత సీన్ లేదు బేసికల్ గా. చేయాల్సిన అవసరం అయితే లేదంటే హీరో చేస్తున్నట్టుంది. వాడు హీరో కాదు బేసికల్ గా. నా దృష్టిలో ఒక ఇమ్మెచ్యూర్డ్ ఫెలో అండి. ఈజ్ నాట్ ఎ మెచ్యూర్డ్ ఫెలో, ఈజ్ ఇమ్మెచ్యూర్డ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో నా దృష్టిలో. అంటే వాడిని మనం పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చేంత స్థాయి వాడిది కాదు బేసికల్. వాడి నాలెడ్జ్ అది కాదు అసలు. అంటే మనం అలా పోల్చామనుకోండి, వాడు నేను చాలా పెద్దోడిని, నన్ను చిరంజీవి కొడుకుతో పోలుస్తున్నారు, వీళ్ళతో పోలుస్తున్నారు అనుకుంటాడు. వాడికి వాడు డప్పేసుకొని రేపు ఇంకొక రెండు బూతులు మాట్లాడతాడు. అంటే అలాంటి మన అవసరం లేదన్నది నా ఉద్దేశం. మీకు చెప్తున్నా, పోల్చడం చెప్పండి. వాళ్ళు ఎంతలో ఉండాలో, వాళ్ళకి అన్ని వేల కోట్లు ఆస్తున్నా దే హ్యావ్ దేర్ లిమిట్. వీడికి అది లేదు అసలు. వీడికి ఎంతసేపు నీ రోడ్డు మీద బురదల అదేంటి పంది దూరినట్టే, నేను ఎలా మాట్లాడినా పర్లేదు, నా పబ్లిసిటీ కావాలని అనుకున్న తీరు వీడిది. సో వీడిని మనం మనుషులతో అంటే అలాంటి వాళ్ళతో పోల్చకూడదు. దున్నపోతులతోని పందులతోని పోల్చాలి ఇలాంటి వెధవల్ని. మనుషులతో పోల్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ వెధవని చూసి మిగతా పిల్లలందరూ స్టూడెంట్స్ ఈ రోజున బయట చిన్న చిన్న పిల్లలు కూడా ఇవే మాట్లాడతారండి. అందులో డౌట్ లేదు, ఇవే మాట్లాడతారు. వాడు మా ప్రభాకర్ కొడుకు మాట్లాడితే తప్పలేదు కానీ నేను మాట్లాడితే తప్పు వచ్చిందా అంటాడు వాడు. అవునా? అప్పుడు దాన్ని మనం ఏమో సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాడేమనుకుంటాడు, నేను బూతులు మాట్లాడితే నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తున్నారు కాబట్టి నేను ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత బాగా నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తారు, రేపు రేవంత్ రెడ్డితో కూడా పోలుస్తారు అనుకుంటాడు. మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడే సందర్భం వేరే ఉంటది, వీళ్ళు మాట్లాడే సందర్భం వేరే ఉంటాయి. నువ్వు మాట్లాడేది ఒక హోటల్లోనే నువ్వు మాట్లాడవు, ఒక చిన్న హోటల్లో నువ్వు మాట్లాడు, నీ మాటలు విని వీళ్ళందరూ కూడా బాయ్కట్ కూడా చేయకుండా సిగ్గు లేకుండా కంటిన్యూ చేశారు. అది దాని వాళ్ళు సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పకుండా మేమేదో గొప్ప ఘనకార్యం సాధించేసామని చెప్పేసి ఆయన అందరూ అన్న తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను బయటకు వచ్చేయాల్సింది. ఇప్పుడు ఆది కూడా, ఇప్పుడు సాయి కుమార్ కొడుకున్నాడు కదా, మరి ఆయన ఏమైనా మాట్లాడాడు దీని గురించి? ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళందరూ సమాజాన్ని ఉద్ధరించడానికి కాదండి, నాశనం చేయడానికే ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కూడా యు గో బ్యాక్ అన్నది క్లియర్ చేయాలి వాళ్ళకి. యు గో బ్యాక్. ఇంకా నీలాంటి చంద్రహాస్ లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఇండస్ట్రీలో అన్నది ఒక ఇది తీసుకోవాలి. తీసుకుంటే సొసైటీ బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏదైతే ఆరోగెన్సీ తలపొగర ఉందో అది
మంచి మర్యాద, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ వాడు అది తెలుసుకుంటాడు. Yeah. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, నేర్పించవచ్చు వాళ్ళు కూడా. యా, కృష్ణకుమారి గారు అంటే ఫైనల్ గా నిజంగా చెప్పినట్టు బ్యాన్ చేసేస్తే బాగుంటది, కానీ అది జరుగుతుందా లేదో మన చేతుల్లో లేదు. సో ఏం చేయాలంటే యాక్చువల్ గా చెయ్యాలి. అంటే ఏం లేదు, అలాంటి సినిమాలు ఎంటర్టైన్ చేయకూడదు. ఇది ప్రేక్షకుల చేతిలో ఉందండి. ప్రేక్షకులు తిరస్కరించారనుకోండి, వరుసగా 4 సినిమాలు తిరస్కరిస్తే 5వ సినిమాకి తీసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు అయిపోయినాయి అని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఏదో డబ్బులు వస్తాయి అనుకున్నారు, ఈ సినిమా ఆడలేదు అనుకోండి, అల్టిమేట్గా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందండి. వీటన్నిటికీ మించి డబుల్ ఇవాళ పెద్ద పెద్దగా అరిస్తే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే పాపులర్ అవుతామని చాలా మంది అనుకుంటున్నారు. ఇవాళ పెద్ద మనుషులు ముసుగులో ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు. ఆఖరికి టీవీ ఛానల్స్ డిబేట్లు కూడా అలాంటి వాళ్ళని పిలిచి ఏమంటారు, చూసే వాళ్ళని పెంచుకోవటాన్ని ఏదో అంటారు కదా, వ్యూవర్షిప్ పెంచుకోవటానికి కూడా అలాంటి వాళ్ళని ఒకళ్ళని పిలుస్తున్నారు. అంటే అన్ని రసాలు ఉండాలన్నట్లు ఆ రౌద్ర రసం కూడా ఉండాలి అనుకుంటున్నారు. అది రౌద్ర రసం కాదు, రౌద్ర రసానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఏంటి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే రసం అన్నమాట. ఇది నవరసాల్లో 10వ రసం. నవరసాలు కాదు, 10 రసాలు అని చెప్పుకోవాలి. అయితే బరి తెగించిన మాటలు ఉన్నాయి చూసారా, మనం ఒక గత నెల అంతా చూసాం కదా, ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళకి, తలాతో లేకుండా మాట్లాడే వాళ్ళకి ఛానల్స్ వాళ్ళు కూడా పిలిచి బాగా ఎర్రతివాచి వేసేసేసరికి అసలు వాళ్ళ టీవీ డిబేట్లు చూడాలి అన్నా లేదు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడాలన్నా కానీ భయం వేసిన పరిస్థితి వచ్చింది. మొన్న చూసాం కదా గత నెల అంతా. ఇప్పుడు కూడా చూసారు కదా, ఆవిడ అసలు మనం ఏం మాట్లాడుతున్నాం వినిపించుకోకుండా మాట్లాడే వాళ్ళు. అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు అవకాశం తీసుకోవాలి, మనం గ్రాప్ చేసుకోవాలి రెండో వాళ్ళ దగ్గర నుంచి. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు చక్కగా. నేను కూడా అన్నది ఏంటి అంటే, నేను నిజంగా అనకూడదేమో, తర్వాత నేను చెప్పుంటే బాగుండేదేమో. నేను ఆ మాటని కాదు నేను ఖండించింది. ఇప్పుడు కృష్ణ అభిమానులు కూడా అంటే వేరే తల్లి కన్నా అమ్మాయి అయితే ఓకేనా, మీ కృష్ణ గారు అమ్మాయి అయితే ఓకే కదా, ఇది తప్పు కదా. అది సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, టీవీ డిబేట్ల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రవర్తనని సరిచూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఇందాక మేడం జబర్దస్త్ షో గురించి చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే పైనదే చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అనసూయనో నాగబాబునో చూస్తున్నాం. ఇప్పుడు ఈ నాగబాబు నేను చేయను అన్నాడు అనుకోండి, అనసూయ నేను చేయను అందనుకోండి, ఇంకొక అనసూయ వస్తుంది, ఇంకొక నాగబాబు వస్తారు. కానీ మార్పు రావాల్సింది ఎక్కడ అంటే, అసలు ఆ షో ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు. డైరెక్టర్ కూడా ఒక డైరెక్టర్ చేయనంటే ఇంకో డైరెక్టర్ని తీసుకుంటారు. ఇక్కడ పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, టెలికాస్ట్ చేసిన ఛానల్ని పట్టుకోవాలి. ఆ ఇద్దరు పూర్తి బాధ్యత నన్ను అడిగితే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా సరే, వీళ్ళకి బాధ్యత లేదు అని కాదు, వీళ్ళందరికీ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటండి, అక్కడ ఒక స్క్రిప్ట్ రెడీ అయితే ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు అంతా రెడీ చేస్తే వీళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతారు. మన విమర్శ ఎంతవరకు వెళ్తుంది అంతవరకే వెళ్తుంది కాదు, మనం దాన్ని దాటి వెళ్ళాలి. బాధ్యత అయితే నిర్మాతది. అందుకే కదా సింపుల్ గా అనుసే సారీ చెప్పేసింది రాశికి, అయిపోయింది. కానీ అక్కడ సారీ చెప్పాల్సింది ఎవరో తెలుసా అండి, ఆమె ఏమన్నది, చెయ్యాల్సి వచ్చింది అని సమర్థించుకున్నారు కదా. అంటే రాశి విషయంలో ఆమె మాట్లాడింది తప్పు కానీ ఏం సమర్థించుకున్నారు, నా చేతిలో లేదు, నాతో చేయించారు అని చెప్పింది. ఇప్పుడు మనం కూడా వెళ్ళాల్సింది. ఇప్పుడు ఆమె నేను ఈ మాట నాకు నచ్చలేదు, ఇది నేను మాట్లాడను అందనుకోండి, ఎవరు ఫోర్స్ చేయరు కదా. నో ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చేస్తారు. అది అందుకే ప్రొడ్యూసర్ మీదనే బాధ్యత పెట్టి మనం ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడరేంటి, మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక రానా నాయుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాం మనం, పెద్దవాళ్ళు అయితే ఎవరికి గొప్ప, ఆహా ప్లాట్ఫామ్ ఉంది, షోస్ మనం బ్యాన్ చేయాలి ఖచ్చితంగా. బ్యాన్ చేయకపోతే సొసైటీ పాడైపోద్ది, అందులో డౌట్ లేదు.